మరణాత. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనను గతించిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు ఆయన రెక్కల చాటున కాచి కాపాడి మరి యొక్క నూతన వారాన్ని ప్రభువు మనకి దానముగా ఇచ్చినందుకు ఆయన దివ్యమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేయవలసిన వారమైనా. మరి నేటి ధ్యాన వాక్యము మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము, జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. చదవండమ్మా. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఈ రీతిగా కాచి కాపాడి మరలా నీ పాదముల చెంత సమకూడ చేసి ఈ వారము నీ సన్నిధానమందు నీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన సమయమును బట్టి, వినే మనసును బట్టి ప్రభువా మరి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అల్పుడనైన నన్ను నీ నోటికి బోరగా వాడుకుని నీ వాక్యమును మీరే నీ బిడలకు అందించమని, సకల విధమైన ఆటంకములను దూరపరచమని, నీ చిత్తానుసారమైన జ్ఞానమును దయచేయమని యేసు నామమున అడిగి వేడి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడలారా, వాక్యము ఊరికి పోయే త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము యావత్తు కూడా మరి జీవితపు సత్యమును దేవుడు మనకు బయలుపరిచేవాడై ఉన్నాడు. చాలా సాధారణంగా మానవ జీవితము యావత్తు కూడా ఒక ప్రయాణంతో మనం పోలుస్తాం. ప్రయాణము. అందుకే బైబిల్ గ్రంథమందు ఏ వాక్య ధ్యానము చేసినా ప్రతి వాక్యము కూడా ఇశ్రాయేలు యొక్క ప్రయాణమునకు, అది మరి ఆ ప్రయాణంలో జరిగిన ప్రతి సన్నివేశమునకు అది దగ్గరగాను సంబంధంగాను అది కలిసినదిగా దాని యొక్క మరి చిత్తము దానిలో ఇముడ్చుకున్నదిగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన జీవితం కూడా ఒక ప్రయాణం. పుట్టినది మొదలుకొని భూమి మీద ఎదిగి దేవుడు మనకు అనుగ్రహించిన పనులను నిర్వర్తిస్తూ మరలా దినములు గతిస్తున్న కొద్దీ మరి మన పనిని ముగించుకొని ఆయన పిలుపు అందుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండు, ఒక ప్రయాణాన్ని మనం ప్రారంభిస్తున్నప్పుడు ఎక్కడికి వెళుచున్నామో ఆ క్లారిటీ మనకు ఉండాలి. ఒక ప్రయాణము బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నాము, వెళ్ళవలసిన గమ్యస్థానము మర్చిపోతే ప్రయాణము చేస్తూ ఉంటావు కానీ ఏ రూట్ని వెళ్ళిపోతున్నావో, ఏ మరి దారికి వెళ్ళిపోతున్నావో నువ్వు గమనించుకోకుండా, మార్గం ఎరగకుండా, మార్గం తెలియకుండా, కనీసం మార్గం అడగకుండా, మార్గాన్ని వెతకకుండా, మార్గమును చూసుకోకుండా నువ్వు ప్రయాణం చేసినట్లయితే దాన్ని మరి చాలా క్లారిటీ లేని ప్రయాణం. అందుకే ఎక్కడికి వెళ్ళుచున్నామో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్లారిటీ ఉండాలి. ఎక్కడికి వెళ్తుంది మానవ ప్రయాణం. మానవుడు పుట్టినది మొదలుకొని పెరిగి పెద్దవాడై భూమి మీద తన ఉద్దేశమును, తన విధి విధానాలను నిర్వర్తించి ఎక్కడికి వెళ్తున్నాడు మరలా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జ్ఞాపకాన్ని ఒక వ్యాపకంగా మనం ఉంచుకోవాలి. ఈ వ్యాపకం ఎప్పుడైతే మర్చిపోతామో మనల్ని ఇక్కడ వాక్యం ద్వారా అంటున్నాడు, మరి మరిస్తే బుద్ధిహీనులు అంటున్నాడు. అసలు మరణాన్ని గురించి ఈ బుద్ధిహీనత అనేది మనకి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, ఎందుకంటే వాక్యంలో ఊరికి పోయే త్రోవ ఎరగకపోతే అది బుద్ధిహీనత అంటున్నాడు. ఎరిగిన వాడిగా ఉండాలి ఎప్పుడు. మనిషి ఊరికి పోయే త్రోవ, ఆత్మ అది చేరవలసిన గమ్యస్థానము చేరు వరకే ప్రయాణము. కాబట్టి ఆ త్రోవ ఎరిగిన వారుగా ఉండాలి.
తర్వాత ఈ స్థితి మనల్ని ఎలా చేస్తుందంటే అసలు మరణాన్ని గురించి మాట్లాడినప్పుడు, అంటే మనం ఆత్మానుసారంగా సిద్ధపాటు లేనప్పుడు, ఒకటి ఆ గమ్యస్థానము మనము గుర్తు లేనప్పుడు, మర్చినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు, ఒకటే ఆ మనిషికి ఆ స్థితి ఏ స్థితి కలుగజేద్దంటే మరణాన్ని గురించి అసలు మాట్లాడినాం. మరణం అన్నది లేదు. జీవితం ఎప్పుడు ఇలా సంతోషమే, సుఖానుభవమే, భూమి మీద ఓ స్వతంత్రించుకోవడమే, భూమి మీద ఏలుబడి చేయటమే. ఏలుబడి చేసే బలం ఎప్పుడూ ఉంటుందా మనిషికి? కానీ బలం ఉన్నంత కాలము ఆ ప్రశ్నే రాదు అసలు. అది విచిత్రం ఏంటంటే మనిషిలో బలం ఉన్నంత సమయం కూడా ఆ ప్రశ్న రాదు. అలాగని దాని గురించి ధ్యానించము, లేక మరణించిన వారిని గురించి వేదన పడము, లేకపోతే మరణం అన్నది ఒక సత్యము అన్నది జ్ఞాపకం చేసుకో, అది ఒక నీడ వలె ఉన్నదని మనం తలంచము. ఇలాగా మానవ జీవితము మరల్చబడిపోతూ ఉంది. ఎప్పుడంటే ఆ త్రోవ తెలియనప్పుడు. కాబట్టి కొన్ని ప్రదేశాల్లో అయితే అసలు మరణించిన వారిని దగ్గరికే రానివ్వరు. అది మరీ విడ్డోరు. మరణం అన్నది అందరికీ వస్తుందని తెలుసు, కానీ మరణించిన వారు ఆప్తులైన వారిని దగ్గరకు రానివ్వరు, ప్రదేశాల్లోకి రానివ్వరు, వారు ఉన్న ప్రదేశంలోనికి రానివ్వరు. వారు వస్తే ఎవరికి ఏమైపోద్ది? నిజంగా అలాంటి వారు వస్తేనండి మనిషి ఆత్మీయ జ్ఞానాన్ని పొందుతాడు. అహో, మనం వెళ్ళవలసిన త్రోవ ఇదే, ప్రతి ఒక్కరు భూమి మీద వెళ్ళవలసిన త్రోవ ఇది. అది చూడరు. అది చూడకుండా, చూడవలసిన వాళ్ళని చూడకుండా, భూమి మీద మనం అనుకున్న ఆశలు, అనుభవించవలసిన సుఖాలు వాటి వైపు గురి పెట్టుకుని ఆ శాశ్వతమైన త్రోవను వెతికే విషయంలో మానవుడు ఆ మూఢత్వానికి అంటుకొని అది కోల్పోతూ ఉన్నాడు, ఆ స్థితిని కోల్పోతూ ఉన్నాడు. అందుకే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనంలో ఒకసారి చదువుకున్నాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏదైనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టెదరు. చాలండి. ఇక్కడ మరణాన్ని గురించి జ్ఞాని సొలొమోను బైబిల్ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏలైనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెడతారు. ఎందుకంటే ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. విందు జరుగుచున్న వారి ఇంటికి వెళ్ళటం కంటే, మనం సాధారణంగా ఎవరింటి ఎప్పుడు ఇష్టపడతాం? విందులు, వినోదాలు, వేడుకలకి బాగా ప్రాముఖ్యత. వేడుకంటే ఎగరేసుకుని వెళ్ళిపోతాం. మరి అదే ఎక్కడన్నా ఒక మరణం అనుకోండి, మేము రాము, మాకు భయం అంటారు. ఏంటి భయం? అది నీ జీవితంలో నువ్వు వెళ్ళవలసిన ఒక త్రోవ. అసలు పెళ్ళి అన్నది నీకు అవుద్దో తెలియదు, కానీ నీ జీవితంలో మరణం అన్నది ఖచ్చితంగా నీకు ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకో. ఇది విందు జరిగే ఇంటికి వెళ్తాం, కానీ ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడం. వాక్యం సత్యవాక్యం అంటుంది, విందు జరుగుచున్న వారి ఇంటికి వెళ్ళటం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళటం మేలు. ఒకరి మరణదినము, ఒక జన్మదినము కంటే మరణదినము మేలు. అనగా ఎందుకంటే మరణము అందరికీ వస్తుంది కనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెడతారు. బ్రతికిన వారు ఏం చేస్తారంటే మరణించిన వ్యక్తిని చూసి దాన్ని మనసుని పెట్టినప్పుడు వేని క్రమపరుచుకుంటాం, దానికి అదుపు పెడుతూ ఉంటాం, కోరికలకు ప్రవర్తించవలసిన రీతి నేర్పుతాం. ఎప్పుడైతే ఈ చేస్తామో, అమ్మో శవముస్తే కీడు, అమ్మో పాడు, అమ్మో రాకూడదు, మా దగ్గరికి ఈ ప్రదేశంలోకి రాకూడదు, ఇలాంటి స్థితి ఎప్పుడైతే ఉందో అది మనసుని పెట్టాం. ఓ మనతో కూడా ఎప్పుడు ఇలాగే ఉంటుందిలే జీవితం, 3 పువ్వులు 6 కాయలాగా అనుకుని సత్యాన్వేషణ మానేసి లోకంలో సుఖానుభవాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. అందుకే నేటి దినాన తల్లిదండ్రులైన వారు చస్తున్నా కానీ వారిని చూడటానికి కూడా మరి మనసును పక్కన పెట్టేసి రాకుండా ఉండే
పుత్రులు మన ప్రాంతాల్లో ఎంతోమంది ఉంటూ ఉన్నారు, మన ఎదురుగుండా దిన పత్రికల్లో చూస్తూ ఉన్నాం. అలా ఇది ఎందుకు వస్తుందంటే ఈ ప్రవర్తన ఏమిటి? ఇదిగో ఇటువంటి దాని గురించి మాట్లాడుకో. అబ్బాయి శవాలను రానేమో, వాళ్ళు చచ్చిపోతే అసలు చూడలేము, మా దగ్గరికి రాకూడదంటాం. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతూ ఉంటామంటే ఇదిగో ఆ వేదన అన్నది నీ మనసులో కాస్త కూడా నిలిపోకుండా, సత్యాన్వేషణకు నీ మనసులో చోటు ఇవ్వకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము చేయవలసిన విధి విధానాలు అసంపూర్తిగా చేస్తూ దాన్ని గాలికి వదిలేసి మనము లోకంలో సుఖానుభవం ఎదుర్కొంటూ ఉన్నవారు వరుసలో ఉంటూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, మరి బుద్ధిహీనుల ఆలోచన ఏ విధంగా దీని గురించి ఆలోచించడం జరుగుతుందంటే, లోకంలో శాశ్వతంగా ఉండిపోతాం, సుఖానుభవం కోరుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్రయాణ సిద్ధపాటు వారికి ఉండదు. ఒక దినం ఉన్నది, మన జీవితంలో మరణం అన్న దినం, దాని గురించి ఎప్పుడు ఆలోచన ఉండదు. తర్వాత సాతాను చేత మోసగింపబడ్డ సాతాను అంటుంది, పర్వాలేదు, ప్రసంగి గ్రంథంలో 10 మనకు అంటాడు, ఎవరుడా నీ ఎవరి బలమును బట్టి నువ్వు సంతోషించు, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు లెక్కడుగుతాడని నేను ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో. సాతాను అంటుంది, నీకు లెక్క లేదు, పక్క లేదు, ఏమీ లేదు, నువ్వు సంతోషంగా ఉండు, అనుభవించు, నీదే జీవితం. ఇలాంటి స్థితిలో సాతాను మనకి ప్రేరేపణిస్తుంది. కాబట్టి మనలో పాప స్థితి అధికమై సిద్ధపడనీయకుండా మనను నిశ్చత్వం వైపు మన దృష్టిని మరల్చకుండా ఈ విధి ఈ చిత్తానుసారమైన జ్ఞానము, ఆలోచన దారి మళ్ళించి మనల్ని ఏం చేస్తుందంటే నిత్యత్వం వైపు చూడనివ్వకుండా, దారి వైపు కాన్సన్ట్రేట్ చేయకుండా, వెళ్ళవలసిన త్రోవ వైపు కాన్సన్ట్రేట్ చేయకుండా మనల్ని ఆపుతుంది. ఇక మనం చూసినట్లయితే ఈ ప్రయాణం సగముగాను క్రమముగాను సాగాలంటే మనకి ఒక తోడు కావాలి, ఒక డెసిషన్ మేకర్, ఒక గైడ్, నడిపింపు కావాలి. అంతే కదండి, ఏదైనా ఒక ప్రయాణం మనం చక్కగా కొనసాగించాలి, నడిపించాలి, చివరికి గమ్యస్థానం వరకు చేరుకోవాలి అంటే మనకి తోడు ఉండాలి, ఒక తోడు. మానవులు ఎవరు కూడా చివరి వరకు తోడు వస్తారన్న సంగతి మనం కొంతవరకు నమ్ముతాము, కానీ చివరి వరకు అది ఎవరికి ఎప్పుడు మరి ఎడబాటు వస్తుందో కూడా మనకే తెలియదు. ప్రస్తుత కాలంలో, ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నట్లయితే ఈ కరోనా సమయంలో ప్రేమలు అన్నవి బయటపడుతున్నాయి. వారికి వచ్చినప్పుడు ఇంటి వారే రాకుండా అంతవరకు మావారు అన్నవారు వారు మావారు కాదని పక్కన పెట్టిన సంఘటనలు మనం ఎన్నో కూడా చూస్తూ ఉంటున్నాం. ఒక సిద్ధపాటు, ఒక ప్రయాణం అక్కడితో ఆగిపోతుందంటే నీ దారి నీది. ఎందుకంటే లోకపు పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మరణంలో కూడా మనకు తోడుగా ఉండేది ఎవరు అని ఒక శాశ్వతమైన ప్రేమను, శాశ్వతమైన తోడును, శాశ్వతమైన మిత్రుడిని మనము మన ప్రయాణమునకు ఎన్నుకోవాలి. మరి దైవవాక్యం మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది. నిజంగా ఆ ఎన్నుకున్న వ్యక్తి బలవంతుడై ఉండాలి, ఆ ఎన్నుకున్న వ్యక్తి నమ్మకస్తుడై ఉండాలి, ఆ ఎన్నుకున్న వ్యక్తి మనలను బలపరిచేవాడై ఉండాలి, ఆ ఎన్నుకున్న వ్యక్తి మార్గము తెలిసిన వాడై ఉండాలి. నీ ప్రయాణంలో కంపెనీగా నువ్వు ఏర్పాటు చేసుకున్న తోడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తున్నది. దేవుని గురించి కానీ మనం చూసినట్లయితే ఆయన గురించి, భూమి మీదకి మార్గంగా వచ్చిన దేవుని గురించి మనకు సెలవిస్తుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి. దేవుని గురించి ఉన్న డెఫినిషను, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ నిజంగా ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడు, సృష్టిని సృష్టించిన బలవంతుడైన దేవుడు, నిత్యము అనాది కాలం నుంచి అనంతకాలం వరకు, కాలములు పుట్టక మునుపు, యుగములు ఎరుగక, కాలమును ఎరుగక
ఉన్న కాలం వరకు నిన్న నేడు నిరంతరము సదాకాలం ఉన్న దేవుడు. అందుకే అల్ఫయు ఒమేగయు ఆయనే. నిత్యుడగు తండ్రి, సమాధానం ఇచ్చే సమాధానకర్తనే మనము తోడుగా ఏర్పాటు చేసుకోవాలి. అందుకే చూసినట్లయితే యోహాను సువార్త 14:1-6 మనం చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీకుడి. యోహాను సువార్త 14:1 చదవండమ్మా. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యందు నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చాలండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పి, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. చాలు. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. నేను వెళ్ళబోతాను ఒక స్థలానికి. ఆ స్థలంలో మీకు నేను ఒక ప్రదేశానికి వెళ్తున్నాను. నేను వెళ్ళే స్థలంలో మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను అని చెప్పి, నేను వెళ్ళే ప్రదేశానికి మార్గము మీకు తెలియను అని శిష్యులు ఎదుట ప్రభు అన్నారు. భూలోకానికి పరలోకం నుంచి వచ్చిన దేవుడు అంటున్నాడు, నేను వెళ్ళే స్థలానికి మార్గము మీకు తెలియను. అప్పుడు శిష్యులు అంటున్నారు, తోమా గురించి చూసినట్లయితే ఆయనకి అన్ని సందేహాలే. సందేహము మంచిది. సందేహం ఏం చేస్తుందంటే సంపూర్ణంగా దానిని సమాధానం బయటికి తీసుకొని వస్తుంది. సందేహముగానే ఉంచేస్తే సమాధానము సంపూర్ణంగా బయటకు రాదు. అందుకే యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మలేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నాడు, తోమ అంటున్నాడు, ప్రభువా నువ్వేమో మార్గం తెలియనని, మాకు మార్గం తెలియదని నువ్వు అంటున్నావు. మాకు మార్గం తెలియదే. అసలు నువ్వు వెళ్ళే ప్రదేశానికి మాకు మార్గం తెలియదు. నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా వస్తాం? ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తామంటే అడ్రస్ తీసుకుని వెళ్తూ అడ్రస్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. అడ్రస్ కావాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఇంకా టెక్నాలజీ అది ఫాస్ట్ అయింది కాబట్టి ఒక సెల్ నెంబర్ ఒకటి తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాను, వచ్చి తీసుకుంటారా, దాన్ని పికప్ చేసుకుంటారా, గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా ఎంతో ఫాస్ట్ టెక్నాలజీ వచ్చింది, దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నాటి దినాల్లో క్రీస్తు శకములో ఒకేసారి ప్రభు నేను వెళ్ళే స్థలమునకు మార్గం మీకు తెలియను అని చెప్పగానే, అరే నువ్వు ఎప్పుడు మాకు చెప్పలేదు, అది మాకు ఎలా తెలుస్తుంది, ఎలా రావాలి? కొత్త ప్రదేశాలకు వెళ్ళాలంటే తెలిసిన వారు ఎప్పుడు కూడా ఉండాలి. మరి ఇక్కడ చూసినట్లయితే దాని గురించి దేవుడు శిష్యులతో చెప్పినది ప్రతిదీ కూడా సర్వ సమాజంతో చెప్పినట్టే. అందుకే ఆ సందేహాన్ని కూడా దేవుడు నివృత్తం చేసి, ఆ సందేహము నీకు నాకున్న సందేహాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నట్టే నివృత్తం చేస్తున్నాడు. అందుకు ప్రభు అంటున్నారు, చెప్పండి ఏమన్నాడు 4వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. నీవెక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే. ఆ మార్గం ఎలాగో తెలియదు. ఆ మార్గము ఎలాగో తెలియను. ఆయన అడుగగా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగ తెలుస్తుంది? అవును నిజమే కదా. నేను ఎన్నుచున్న స్థలం మీకు తెలుసులే అంటే, తోమ అంటున్నాడు, ఎలా ప్రభువా మాకు తెలియదే, ఎలా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, యేసు 6వ వచనంలో, యేసు నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు అనగా భూమి ఆకాశములను సృజించిన సృష్టిని నోటి మాటతో సృష్టించిన సృష్టికర్త ఉండే ప్రదేశమునకు భూమి మీద నిర్మింపబడ్డ నరుడు తన ఆత్మ మరి చేరవలసి ఉన్నది. అక్కడికి చేరాలి అంటే నీకు మార్గం తెలియాలి. మానవుని జీవితకాలము ఎంత డబ్బు ఉన్నా, బలం ఉన్నా, డాక్టర్ గారైనా ఇంకొకడైనా ఈయన 100 సంవత్సరాల నుంచి బతికేస్తానంటే ఎవరు? ఆయుష్ ఒక ప్రమాణం ఇచ్చాడు దేవుడు దీనికి, అంతే. ఆ ప్రమాణ కాలమే. నువ్వు కోటీశ్వరుడు అయినా ఇంకొకరువైనా
ఆ ప్రమాణం తీరిన తర్వాత ఒక ప్రదేశానికి చేరాలి అందరూ. ఆ ప్రదేశం కొరకు మార్గము తెలిసిన వారై ఉండాలి భూమి మీద. తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. తెలియకపోతే ఆ స్థానం చేరుకోలేము, ఆ మార్గం చేరుకోలేము. నిర్మించిన తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఇదిగో తండ్రి కుమారుని పంపించాడు భూమి మీదకి. ఆయన కుమారుడిని మార్గము చెప్పేందుకే. అందుకే మార్గం అనగా బాట. క్రీస్తు ఉపదేశము ప్రతిదీ కూడా భూమి మీద ఉపదేశించిన ప్రతిదీ కూడా అందులో ఉన్న ఔన్నత్యం ఏంటంటే ఒక గొప్ప పండితుడికి, ఒక గొప్ప విద్యావేత్తకి ఎలాగో ఏ స్థితిలో ఏ శాతంలో అర్థమవుతుందో ఒక కామన్ మ్యాన్కి కూడా అదే శాతంలో అర్థమవుతుంది. అదే డెప్త్, అదే పోలిక. అది బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక అద్భుతం అన్నమాట. ప్రతిదీ కూడా ఎక్స్ట్రాడినరీ థింగ్. ప్రతిదీ కూడా ఒక సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలాగూ దాన్ని రిసీవ్ చేసుకుంటాడు, ఒక కామన్ మ్యాన్ కూడా అలాగే రిసీవ్. అదే బహుశా దైవశక్తి నిజంగా. ఆ మార్గము ఆయన ఉపదేశించాడు, క్రీస్తు మార్గము. ప్రేమించుట, తరువాత తండ్రి చిత్తమును నెరవేర్చుట. అందులో ఆజ్ఞలన్నింటిలో కలిపి ఇమిడిన ఆజ్ఞ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞ. మోషే ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞలు. వీటన్నిటినీ కూడా ఆయన భూమి మీద బోధించిన తర్వాత మనము దేవుని యొద్దకు, దేవుని రాజ్యమునికి వెళ్ళాలంటే శుద్ధి చేసుకుని వెళ్ళాలి, శుద్ధులమై వెళ్ళాలి. భౌతికమైన శుద్ధి 10 సార్లు చేసేసుకుని శుద్ధి చేసేసుకున్నామంటే మేము శుద్ధులం అంటే కుదరదు. 100 సార్లు చేసేసుకున్నాం. వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి ఉండాలి, మరి దేవుని చూచేవారు. ధన్యతల కొండలో ఆయన మార్గం ఉపదేశించాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. చూడండి ధన్యతలు, చూడండి ఒకసారి ధన్యతలు చదవండి. ఆత్మ విషయమై వచనం చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి అన్నది మానవునికి జన్మతః అది కొంత పాపము, మనము పాపలోకంలో జీవిస్తున్నాం కాబట్టి పాప విషయమై మనం దాంతో పట్టుబడిపోయి కట్టుబడి ఉన్నాం. కాబట్టి దేవుడే తన కుమారుని పంపించి ఆయన మన విషయమై మనం శుద్ధి చేసేందుకు ఆయన పరిశుద్ధ రక్తము మరి మన కొరకై కార్చాడు. దేవుడు మానవుల కొరకు భూమి మీదకి తీసుకుని వచ్చింది ఉపదేశమే కాదు, విమోచన కూడా. విమోచన అన్నది ఆయన రక్తముతో ఆయన విమోచించాడు మనల్ని. అక్షయమైన వాటితో కాదు కానీ అక్షయమైన వాటితోటి దేవుడు మనల్ని ఏం చేశాడంటే విమోచించాడు. అందుకే ఆయన పరిశుద్ధ రక్తము మనపై ప్రోక్షించి మనలను పవిత్రులుగా చేశాడు. అందుకే యేసు రక్తము మనలను ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయదు. ఆయన మన కొరకు తన రక్తము కార్చి తన పరిశుద్ధ అలంకారము మనకిచ్చి ఆయన ఉపదేశించిన ఉపదేశమును మన హృదయంతరంగంలో ఉంచుకొని దాని ప్రకారము ఆ మార్గమును మనం గుర్తుపెట్టుకుని నడిస్తే అది మనల్ని ఏం చేస్తుందంటే పరలోక రాజ్యమునికి అది మనలను తీసుకొని పోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము ఇక్కడ మనం ఏ రీతిగా ఉన్నాము, ఊరికి పోయే త్రోవ ఎరిగిన వారముగా ఉన్నామా, ఎరగని వారముగా ఉంటూ ఉన్నామా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా రెండవదిగా చూస్తే అంటున్నాడు యోహాను సువార్త 3:5-20
చూడండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త యేసు ఇట్లనెను, ఏసిట్లెనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలముగా ఆత్మ మూలముగా. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ నాకు కావాలి, దైవాత్మ నాకు కావాలి. మానవాత్మ నాలో ఉన్నప్పటికీ నాలో దైవాత్మ కావాలి అని ఆత్మ విషయమే మన దేనత్వము కలిగినప్పుడు, దాన్ని పొందుకోవాలి అన్న ఆశ దీనత్వం మనం కలిగినప్పుడు అది ధన్యత. పరలోక రాజ్యాన్ని అది దాన్ని స్వతంత్రింపజేస్తుంది. ఇక్కడ అంటున్నాడు ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా అంటే నీటిలో ముంచబడి పాపములన్నీ కూడా కడగబడి, నీరు శుద్ధికి సాదృశ్యంగా, బాహ్యమైన శుద్ధికి సాదృశ్యంగా ఉన్నది. ఆత్మ, దేవుని ఆత్మ ఆ సమయమందు మన ఆత్మను బలపరిచి మన ప్రతి అంతరంగ పాపమును అది శుద్ధీకరించి ఆయన ఆత్మను మనకు ధరింపచేసి బలవంతులుగా చేసేదై ఉంది. పాప విషయమై మనను పరిశుద్ధులుగా చేసేదై ఉంది. అందుకే అది పాతి పెట్టబడుట, పాత జీవితము విషయమై నువ్వు పాతి పెట్టబడి దేవునిలో నూతన వ్యక్తిగా నీటి మూలముగా ఆత్మ మూలముగా నువ్వు జన్మించినప్పుడు, మా నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే గాని ఏమన్నారండి, దేవుని రాజ్యంలో ప్రవేశింప. నీటి మూలముగా ఆత్మ మూలముగా ఆయన పేర ఆయన నామములో మనము నూతనంగా జన్మించినప్పుడు, తర్వాత ఆయన రక్తములో కడగబడినప్పుడు, ఆయన మార్గమును మన అంతరంగంలో మనం దాచుకున్నప్పుడు, ఆయన మార్గమును వెతికినప్పుడు, నీ బిడ్డగా నన్ను ముద్రించు ప్రభువా, నీ క్షమాపణ నాకు దయచేయమని అడిగినప్పుడు, దేవుడు భూమి మీద బోధించిన ప్రతి విషయము మనం గైకొనినప్పుడు ఆయన తన రాజ్యములో మనలను చేర్చుకుని వాడే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలు అందుకంటున్నాడు, ఊరికి పోయే త్రోవ ఎరిగిన వాడవుగా ఉండాలి. ఈ కడవరి దినాల్లో, ఇంకా చెప్పాలంటే ఈ కరోనా దినాల్లో ఊరికి పోయే త్రోవ ఎరగాలి అంతే. ఇంకా మరలా మనం భూమి మీదకి రాము. ఆత్మ విషయమై దేవుడు తీర్పు కానీ తీర్చినట్లయితే. కాబట్టి ఈ కడవరి దినములలో నువ్వు త్రోవ ఎరిగిన వాడవుగా ఉన్నావా, ఎరగని వాడవుగా ఉన్నావా, సిద్ధపాటు కలిగిన వాడవుగా ఉన్నావా, ఇక దిద్దుబాటు లేని వాడవుగా ఉన్నావా? అసలు త్రోవ అన్నది ఎరుగక కన్ఫ్యూజ్ స్టేట్లోనే ఉన్నావా? ఏది ఏమైనప్పటికీ నువ్వు త్రోవ ఎరిగి ఆయన చిత్తమును కనుగొన్నప్పుడు దేవుడు శాశ్వతమైన పరలోక రాజ్యమును నరుడికి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. భూమి మీద 100 సంవత్సరాలు ఉండే ఈ నివాసానికి ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం, మంచి ఏవేవో ప్లాన్స్ వేస్తూ ఉంటాం, మంచిదే, అవన్నీ కూడా చేయాలి. కానీ సదాకాలము ఆత్మలు ఉండే ప్రదేశములో, శాశ్వతమైన పరలోక రాజ్యంలో నరుడు ప్రవేశించక ఆ స్థితి కోల్పోతే అది చాలా దురదృష్టకరం. అందుకే ఊరికి పోయే త్రోవ ఎరిగిన వాడగా విశ్వాసం ఉండాలి. అట్టి అన్వేషణ భూమి మీద ఏ నరుడైతే కలిగి ఉంటాడో, ఏ నరుడైతే మరి దాన్ని వెతుకుతూ ఉంటాడో, ఆయన అంటున్నాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. దేవుడు వారికి బయలుపడి తాను నరులకు అనుగ్రహించిన శాశ్వతమైన పరలోక స్థితిని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి భూమి మీద ఉన్న సకల శ్రమ కాలములలో ఆయన అదృశ్యస్తం మనకు తోడుగా ఉంచి ఆయన ఆత్మాభిషేకం మనకిచ్చి ప్రతి బలహీనతను జయించగలిగే శక్తి దేవుడు భూమి మీద విశ్వాసకు అనుగ్రహించువాడై ఉన్నాడు. అట్టి విశ్వాస స్థితి దేవుడు కూడి వచ్చిన మనందరకు వాక్యం ద్వారా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ దివ్య గ్రంథంలో నీవు మాకు బయలుపరిచిన హెచ్చరించిన హెచ్చరికను బట్టి మేము త్రోవ ఎరిగిన వారముగా ఉన్నామా, త్రోవ ఎరిగి మర్చిపోయిన వారంగా ఉన్నామా, త్రోవ ఎరిగి నిర్లక్ష్యము కలిగి ప్రయాణం చేయుచున్నామా తండ్రి? మరి
మా ప్రయాణ స్థితిని మీరే ప్రభా క్రమపరచండి. జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు నీ మార్గమును ప్రభా మీరు భూమి మీదకి వచ్చి ఉపదేశించారు, మానవునిగా ఉపదేశించారు, బోధించారు, చూపించారు తండ్రి. నీవు జీవించి చూపించావు తండ్రి. మానవునిగా వచ్చి జీవితమును జీవించి చూపించావు. నీ యందు దోషమును ప్రభా మరి ఏ ఒక్కరూ కూడా కనిపెట్టలేకపోయి ఉన్నారు. మరి అట్టి దోషరహితమైన జీవితమును భూమి మీద నువ్వు జీవించి మార్గోపదేశము చేసిన నీ మార్గము, నీ ఉపదేశము మా హృదయం అనే పలకల మీద మేము ముద్రించుకొని సిద్ధపట్టకు కావలసిన స్థితిని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ భయంకరమైన కరోనా దినములలో సర్వ సృష్టిని నీ రెక్కల చాటున భద్రపరచండి. మా దేశమును, మా పట్టణమును, మా ప్రాంతమును, మా సమాజమును మీ చేతిలో పెట్టుచున్నాం. మీరే సంరక్షించండి. నాయకులను ప్రభా, అధికారులను మీ రెక్కల చాటున కాపాడండి ప్రభా. వైద్యులను ప్రభా, నర్సింగ్ డిపార్ట్మెంట్ వారిని, శానిటరీ పని వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించి వారు నీ చిత్తమును చేయుటకు తగిన బలమును వారికి ప్రసాదించి నడిపించండి. అదేవిధంగా వ్యాధిగ్రస్తులైన బిడ్డలను మీరు ధైర్యపరచండి. మీరు వారికి తోడై ఉండి తండ్రి వారి యొక్క ఒంటరి తనములో నీ కాపుదల వారికిచ్చి, నీ బయలుపాటును వారికిచ్చి వారికి నీ స్వస్థతను దయచేయండి ప్రభా. ఎవరు ఏ విషయంలో అధైర్యపడుతున్నారో ఆ విషయంలో ధైర్యాత్మ, ఎవరు ఏ విషయంలో నీ వైపు ఆశ ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో నెరవేర్పు దయచేసి ప్రభా. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అని సెలవించిన రీతిగా తన నీ ఉద్దేశమును గ్రహించి ఆ రీతిగా మేము నడుచుకునే ధన్యత, నీ మార్గమును మీరు మాకు అంతరంగంలో స్పష్టముగా మీరే ముద్రించమని, వినుచున్న బిడ్డలందరినీ దీవించమని యేసయ్య ఉన్నతమైన నామముల అతి మిక్కిలి నామముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, కాపుదల, సహాయం, నడిపింపు కూడి వచ్చిన మనెల్లరకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాత.